మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వేలాది మందిగా మెగా డిఎస్సీ టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేసి మన యొక్క ఆత్మగౌరవం రాష్ట్రం మొత్తం తెలిసేలాగా మన యొక్క నాడి కష్టపడడం మన యొక్క శ్రమ కూడా చాలా లేదు. ఇక్కడ మనోడు ప్రసాదం. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఉపాధ్యాయులంతా కూడా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. భావి భారత్ పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులంతా కూడా రోడ్డెక్కి నిర్వహిస్తున్నారు. మమ్మల్ని కించపరచకండి, మాకు ఆత్మగౌరవం ఉంది అని అంటూ కూడా 2025 డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులంతా కూడా విజయవాడలో ఇప్పుడు ఆత్మగౌరవ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ వనం వరకు కూడా వెళ్ళి అక్కడ అంబేద్కర్కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వినతి పత్రం సమర్పించి అక్కడి నుంచి మళ్ళా వెనక్కి రాబోతున్నారు. ఈ ఆత్మగౌరవ ర్యాలీలో దాదాపుగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్టేడియంలో ఉన్నాం. మరికొద్ది క్షణాల్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. మనతో మాట్లాడేందుకు మహిళా ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తర్వాత వాళ్ళు ఒకే ఒకటి చెబుతున్నారు, అది ఫేక్ డిఎస్సి, మేము రాగానే రద్దు చేస్తాం. ఈలోపు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీలో మేము వీఆర్ డిమాండింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు వైసీపీ వాళ్ళు. మీరేం చెప్తారు? మీరు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించిన వాళ్ళు మీరేం చెప్తారు? నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో జాబ్ చేస్తున్నాను. మెగా డిఎస్సీ 2025లో నాది 7th ర్యాంక్ అండి. యాజ్ ఎ రెస్పెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీవన్, యూ హ్యావ్ రైట్ టు స్పీక్. మీ అందరికీ భావ వ్యక్తీకరణ మాట్లాడే హక్కు ఉందండి. కానీ అలాగే దానిని గౌరవిస్తూ మా కష్టాన్ని, మా శ్రమను కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఎందుకని అంటే మేము టాప్ 10 ర్యాంకర్స్ అండి. ఇక్కడ ఉన్న అందరం మ్యాక్సిమం టాప్ 10లోనే ఉన్నాము. మేము ఏ ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్నామో, ఎంత నైట్స్ కష్టపడి చదివామో, మమ్మల్ని మేము సెల్ఫ్ మోటివేట్ ఎలా చేసుకున్నామో, ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండి. ఈవెన్ యూ కుడ్ ఫైండ్, ఇప్పుడు చూసినా కూడా మేము మా టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక్క అక్షరాన్ని కూడా మిస్ అవ్వకుండా మేము నిజంగా చేసిన కష్టం టెక్స్ట్ బుక్ అడిగినా మేము చూపించగలమండి. అంటే ఐఎమ్ నాట్ రెడీ టు షో యూ ఆల్ ద ప్రూఫ్స్ విచ్ యూ కెనాట్ బిలీవ్. కానీ అలా ఒక మ్యానిపులేషన్ చేయటం కానివ్వండి, అది ఒక టీచర్ వృత్తిలో కొనసాగే మేము భావి భారత పౌరుల్ని తయారు చేసే ఒక ఉపాధ్యాయ వృత్తిలో మేము అటువంటి తప్పు పనులు చేసి రాలేదు. దయచేసి మమ్మల్ని అలా అవమానించకండి. ఈవెన్ మాకు పిల్లల ముందు కానీ సమాజంలో కానీ ఏంటి మీది కరెక్ట్ అయిన డిఎస్సి కాదంట కదా అంటే వీఆర్ అబౌట్ టు టీయర్ అండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎంత కష్టపడి చదివాము. 6 నెలలు రాత్రి పగలు లేకుండా మాకు జూన్లో అయిపోయిందండి ఎగ్జామ్ డిఎస్సి. డిసెంబర్ 10th హ్యూమన్ రైట్స్ డే రోజు మా ఆన్లైన్ గురువు గారు మురళీధర్ సార్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేశారు. దానిలో చదివి దానిలో మా ర్యాంక్స్ చూడండి. మేము ఫేక్ అయితే మా ర్యాంక్స్ మీకు చెప్పేస్తాయండి. మేము ఎక్కడున్నాము, మేము ఎన్ని ఎగ్జామ్స్ రాసాము, ఎన్ని బుక్స్ చూసాము, చేసాము అనేది. సో దయచేసి మమ్మల్ని మాత్రం అవమానపరచకుండా అర్థం చేసుకుని మీరు అసెంబ్లీలో పోరాడండి. కానీ తప్పేమీ లేదు, కాకపోతే దానిలో తప్పు లేదు అనేది మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఏమంటే అసలు పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలు అని చెప్తున్నారు. ఏకీభవిస్తారా మీరు? అసలు సాధ్యం అవుద్దా అసలు ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు ఇవ్వటం? సార్ నమస్తే అండి, నా పేరు అహల్య. నేను వడ్లమన్నాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సీ 2005లో 8th ర్యాంక్ సెక్యూర్ చేశాను. సార్ అది ఏంటి అనేది యాక్చువల్లీ హారిజెంటల్ వెర్టికల్ రిజర్వేషన్ గురించి ఎవరికి ప్రాపర్ అవేర్నెస్ లేకుండా ఈ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఒకసారి ప్రాపర్గా ఇప్పుడు చాలా మనం చాట్ జీపీటీలని ఎంతో ఏఐని వాడుతున్నారు, ఎంతో తెలివిగా వాడటం ఇవన్నీ మనకి తెలుసు. మనం చాలా డెవలప్డ్ స్టేజ్లో ఉన్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. అవన్నీ యూజ్ చేసుకుని ఒక్కసారి హారిజెంటల్ రిజర్వేషన్ ఏంటి, వెర్టికల్ రిజర్వేషన్ ఏంటి, దాని గురించి ప్రాపర్గా తెలుసుకొని
మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి ఎందుకంటే మేము ఎలా చదువుకున్నాము, ఎంత కష్టపడి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చదువుకొని టెస్టులు రాసుకొని స్టేట్లో ఉన్న అందరితో పోటీ పడి టెస్టులు రాసి ఆ టెస్టుల్లో టాప్ 50లో ఉంటూ అవన్నీ ఆన్లైన్ ప్రైవేట్గా ఆన్లైన్లో ఉన్నాయి, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి అవి ఆల్రెడీ. సో ఉంటే మేము ఇవాళ సింగిల్ డిజిట్ ర్యాంక్లో ఉన్నామో మాకు తెలుసు, మా కష్టం మాకు తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోకుండా అవమానించకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాపర్ అవేర్నెస్తో ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్ ప్రూఫ్స్తో మాట్లాడండి. మేము ఎలా మా కష్టాన్ని మేము చెప్పుకోగలగడానికి మాకు హక్కు ఉందో డెమోక్రటిక్ కంట్రీలో, మీకున్న డౌట్స్ని మీరు నివృత్తి చేసుకోవడానికి మీకు కూడా అదే హక్కు ఉంది. ట్రై టు ఫైండ్ అవుట్ దోస్ థింగ్స్. వాళ్ళు దే ఆర్ డిమాండింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. రేపటి నుంచి అసెంబ్లీ జరగబోతుంది, అసెంబ్లీలో మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతాము అని అంటున్నారు. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ వాళ్ళు చెప్తుంది ఏంటి, అది ఫెయిర్ డిఎస్సి కాదు ఫేక్ డిఎస్సి అంటున్నారు. ఏం చెప్తారు సార్? అదే సార్, భావ వ్యక్తీకరణ అందరికీ ఉంది, వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఏంటి అనేది నిజానిజాలను ఇంకా ప్రాపర్గా హారిజెంటల్ వెర్టికల్ రిజర్వేషన్ అనే దానికి క్లారిటీ ఇచ్చి దానికి అవేర్నెస్ కలిగించేలా చేస్తే బాగుంటుందేమోనని నా ఉద్దేశం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల. ఏం చెప్తారు? చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది కదా, ఏం చెప్తారు? అది మీరు రాసింది ఫేక్ డిఎస్సి ఫెయిర్ డిఎస్సి కాదంటున్నారు. నెంబర్ 1 సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. తర్వాత అనర్హులకు ఉద్యోగాలు వచ్చినాయి అని అంటున్నారు. కోర్టు సుప్రీం అనర్హులు అని ఎలా చెప్తారు? కష్టపడి చదివి ర్యాంక్స్ కొట్టేసి డే అండ్ నైట్స్ పిల్లల ఫ్యామిలీని వదిలేసి మేము కష్టపడి చదివి జాబ్ కొట్టాము. ఎలా చెప్తారు అన్ఫెయిర్ అని? అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ అవతల గవర్నమెంట్ ఏదైనా ప్రూఫ్స్ ఉండి మాట్లాడాలి. సరే చేయించండి, ఎంక్వైరీ చేయించండి, ఏమో వస్తుందో చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, చాలా మందికి అసలు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అంటున్నారు. వీళ్ళేమో గవర్నమెంట్ ఏమో మీరు కావాలంటే ఎంక్వైరీ అని వేసుకోండి, హైకోర్టుకు కూడా వెళ్ళారు. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకెళ్తే అసలైన బాధితులైన విద్యార్థులు రాకుండా మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఎగ్జామ్ రాయకుండా జాబులు కొట్టారు అంటున్నారు కదా సార్, మరి మేము ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసాము, నాకు ర్యాంక్ తక్కువ వచ్చి మరి నాకు జాబ్ ఎందుకు రాలేదు సార్? నాకు జాబ్ ఎందుకు రాలేదు? 1,00,000 వదిలేరు ఎందుకు సార్? దగా 6,000ని 16,000 చేసినందుకు దగా 6,000 మీరు వదిలేరు, 16,000 ఇచ్చారు లోకేష్ బాబు గారు, అందుకు దగానా? కష్టపడి చదివి తెచ్చుకున్నాము. అలా అయితే ఎప్పుడో తెచ్చుకోవచ్చు కదా సార్. మేము 2018లో ఇచ్చారు, 14లో ఇచ్చారు, మరి అవన్నీ మిస్ అయ్యాం కదా సార్. మేము ఇంత కష్టపడి తెచ్చుకున్నందుకు ఇది దగా అంటూ కరెక్ట్ కాదు. 2019 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఇది ఒకటే డిఎస్సి. వాళ్ళు ఉండగా 6,000 వేశారు, ఇప్పుడు 16,000, మళ్ళీ 7-8,000 వేయబోతాం. అందుకే దగా అయింది సార్. 6 నుంచి 16 చేసి మా లైఫ్ ఇచ్చినందుకు దగా అయింది వాళ్ళకి. వాళ్ళు ఇవ్వలేకపోయారు, ఇచ్చిన వాళ్ళని ఇలా అంటున్నారు. మేము చాలా కష్టపడ్డాం, మా కష్టం అనేది మాకే తెలుస్తుంది. మీరు ఎలా చెప్తారు అనర్హులని? మీరు ఎలా చెప్తారు సార్? అనర్హులని ఎలా చెప్తారు? ఏం చెప్తారు? విన్నారు కదా, కష్టపడి చదువుకున్నాం, మమ్మల్ని మీరు ఎలా ఇనెలిజిబుల్ అంటారు అని. మీరేమో అది ఫేక్ డిఎస్సి కాదు ఫెయిర్ డిఎస్సి అంటున్నారు, వాళ్ళేమో సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. తర్వాత అసలు హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. గవర్నమెంట్ ఏం చెబుతుంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చారు, దీనికి జీవో ఇచ్చింది కూడా జగన్ గవర్నమెంట్లోనే అంటున్నారు. నా పేరు చంద్రశేఖర్ అండి. ఓకే, నేను ప్రజెంట్ జగ్గేవాడ మండలంలో వర్క్ చేస్తున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో 4th ర్యాంక్ తెచ్చుకున్నాను. 40 సంవత్సరాల వయసులో నా మీద ఆధారపడిన తల్లిదండ్రిని, భార్య పిల్లల్ని చూసుకుంటా 4th ర్యాంక్ తెచ్చుకున్నానంటే ఏ రకంగా కష్టపడి ఉంటానో అర్థం చేసుకోవాలి. మేము ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నాం. ఊరికినే అయితే జాబులు రాలేదు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులు ఎవరు కూడా సంతోషంగా ఉండుండరు. కారణం, మీరు కష్టపడి చదివారు, ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అభినందనించడానికి పిలవలేదు, అభినందన సభ కాదు, మాకు మేము సంఘీభావం తెలుపుకోవడానికి వచ్చాం. ఇంత కష్టం ఏ డిఎస్సి వాళ్ళకి రాలేదు, రాకూడదు కూడా. ఫెయిర్ డిఎస్సి అని చెప్పేసి కాదంటానికి నిరాధారణ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా జరిగిందో మాకు తెలుసు. ఒక్కొక్క క్యాండిడేట్కి కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు. వికలాంగులు తెచ్చుకున్న సర్టిఫికేట్స్ కూడా నమ్మకుండా గవర్నమెంటే వాళ్ళని చెక్ చేసింది. రెవెన్యూ సర్టిఫికేట్స్ చేస్తే ఎంఆర్ఓ గారితో చెక్ చేయించారు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం చెక్ చేసుకున్నారు. సర్టిఫికేట్స్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు ఎట్లా పాసిబుల్ అండి? కొన్ని అమ్ముకోవడానికి 25-30 లక్షలు పెట్టి ఎవరిని అమ్మినా కూడా కొనే స్తోమత మా దగ్గర ఎక్కడుంది? కొనడం అనేది జరగలేదు. సర్టిఫికేట్స్ లేకుండా ఉద్యోగం రావడం అనేది కరెక్ట్ కాదు. మేము చేసిన కష్టాన్ని తక్కువ చేసి మమ్మల్ని అవమానించొద్దు. ఒక రకం ఎట్లా చెప్పాలంటే, పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు నలుగురు కలిసి నందిని పంది అంటే పంది అయినట్టు ఈ మాటలు నమ్మి కొంతమంది కూడా మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. ఆ బాధ వర్ణనాతీతం అసలుగా. ఓకే, ఇది ఫెయిర్ డిఎస్సి. మా అందరి తరఫున అందరూ కూడా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే. ఒక రకంగా చదువుకొని కూడా జాబ్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆవేదన మేము అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళు దయచేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తా ఉంది కదా, దానికి చదువుకొని మళ్ళీ మీరు ఉద్యోగం తెచ్చుకోవాలని కోరుకుంటాం. కానీ మమ్మల్ని బలిపోసనం చేయొద్దు. సార్, మీరు ఫైనల్గా చెప్పండి,
ఏం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏ కోటాలో వచ్చింది? నేను ఎస్ఐ ఇంగ్లీషు కృష్ణా డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంక్ అండి. నేను 2 సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగం మానేసి కష్టపడి రాత్రి బౌళ్ళు చదివి తెచ్చుకున్న ఉద్యోగం సార్. మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే కూడా మా అన్నయ్య చదివించి నాకు కష్టపడి చదివించాడు. ఆ కష్టంతో మేము ఇక్కడ ఉద్యోగం చేసుకున్నాం. కానీ ఇది దగా డిఎస్సి అది చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇది మెగా డిఎస్సి మేము కష్టపడి తెచ్చుకున్నాం. మా యొక్క సామర్థ్యం మీద మేము ఉద్యోగం తెచ్చుకున్నాం. అట్లాంటిది మమ్మల్ని అభినందించాల్సింది పోయి మమ్మల్ని ఈ ఆరోపణగా ఈ ఉద్యోగం తెచ్చుకున్న ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు ఈ గవర్నమెంట్, ఈ విపక్షం వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఎంతో ఇచ్చేసి ఆ డిఎస్సి 6,000 క్యాన్సిల్ చేసి 16,000 ఇచ్చి ఈ మెగా డిఎస్సి ఇచ్చి మా జీవితాల్లో ఆనందం నింపింది ఈ గవర్నమెంట్. అట్లాంటి ఈ గవర్నమెంట్ మీద ఏందో వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మా 16,000 కుటుంబాల మీద బాగా నిద్ర లేకుండా చేస్తున్న ఈ విపక్షం వాళ్ళు. వాళ్ళకి ఇది ఉంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు 16,000కి 32,000 అట్లా ఏమని చెప్పి చెప్పాలి. కానీ ఉన్న మా 16,000 కుటుంబాలకి ఇట్లా ఇబ్బంది పెట్టి మానసిక శోభ అనుభవిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదండి విపక్షం వాళ్ళు. ఇప్పటికైనా సరే మీరు అర్థం చేసుకొని మా యొక్క బాధల్ని చేసుకొని విపక్షం వాళ్ళు ఇట్లాంటి నిరాదరణ ఆరోపణలు ఆపాలి. మరియు మా ప్రతిభను గుర్తించి మా అందరికి కూడా మంచి మెసేజ్ ఇవ్వాలి విపక్షం వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏమండి, మీరు ఇందాక చెప్తున్నారు మేము రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు ఫైనల్? మేమంతా కష్టపడి ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగానే కష్టపడి ర్యాంకు తెచ్చుకొని 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి కోచింగ్ సెంటర్లో ఉండి నిద్రాగారాలు మానేసి రోజు 10-12 గంటలు చదివి ర్యాంకులు తెచ్చుకున్నాం. ఇది చట్టబద్ధంగా జరిగినటువంటి ప్రక్రియ. రద్దు చేస్తామని నోటి మాటలుగా చెప్పడం, ఎట్లా పడతాడో తప్పుడు ఆరోపణలు చేయటం, ఈ ప్రాపగండా చేయటం, ఉద్యోగుల్లో అభద్రతాభావం కలిగించడం అనేటువంటిది ప్రతిపక్షానికి సరైనటువంటి పద్ధతి కాదని మేమందరం చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తారు? నేను వెలగలేరు స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. మేము ఎంతో కష్టపడి చదివిన వాళ్ళం అందరం కూడా. ఈ ప్రక్రియ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఫస్ట్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా దాదాపు ఒక్కొక్క అభ్యర్థికి ఒక అరగంట తీసుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చేశారు. మరి ఇటువంటి ఇలా జరిగిన డిఎస్సిని ఇలా అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది చాలా అన్యాయంగా ఉంది. మా ఆత్మగౌరవాన్ని కూడా కించపరిచేలా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే ఈ ప్రభుత్వం గతంలో గ్రూప్ 1 కండక్ట్ చేసింది. అది ఇప్పుడు కోర్టులో చాలా అక్రమాలు జరిగాయని వింటున్నాం. అలాంటి వైసీపీ గవర్నమెంట్ హయాంలో గ్రూప్ 1 కండక్ట్ చేసింది. అది ఇప్పుడు కరెక్షన్స్ అండ్ వాల్యుయేషన్ అంతా కూడా వేరే వాళ్ళతో చేయించారని చెప్పి క్యాన్సిల్ చేస్తోందని సుప్రీంకోర్టు మొన్నే చెప్పింది. మరి అలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిన డిఎస్సి విషయంలో ఇలా అనడం అది కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది మనం చూస్తూ ఉన్నాం. జనం అంతా కూడా బాగా వచ్చారు. దాదాపుగా 4 జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి కూడా భారీగా టెంట్లు నిండిపోయినాయి. అదేవిధంగా ఇంకా వస్తూ ఉన్నారు. వీళ్ళంతా మరికొద్దిసేపట్లోనే ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి నేరుగా అక్కడికి అంబేద్కర్ వనం వరకు వెళ్తారు. అక్కడ అంబేద్కర్ పాదాలకి తమ వినతి పత్రాన్ని సమర్పించి అక్కడి నుంచి నేరుగా మళ్ళా ఈ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి నేరుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి రాబోతున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా తమను కించపరచవద్దు అని చెప్పి తమను అందరూ అనుమానంగా చూస్తున్నారని, ఇది ఫేక్ డిఎస్సి కాదు ఫెయిర్ డిఎస్సి అని, వీఆర్ క్లవర్ అండ్ క్లీన్ అని చెప్పి ఉపాధ్యాయులంతా చెబుతున్నారు. దయచేసి తమను అవమానించారు అనంటే తాము పిల్లలకు పాఠాలే చెబుతున్నాం, మీకు మాత్రం డెఫినెట్గా గుణపాఠం చెబుతామని కూడా ఈ ఉపాధ్యాయులంతా ప్లకార్డులు పట్టుకొని హెచ్చరిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే బందర్ రోడ్లో కొండగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బందర్ రోడ్లో కొండగా అంబేద్కర్ స్టాట్యూ వరకు కూడా ఈ ర్యాలీ వెళ్ళి అక్కడ అంబేద్కర్ పాదాలకి తమ వినతి పత్రం సమర్పించి అక్కడి నుంచి నేరుగా మళ్ళా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి రాబోతూ ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు 2025 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులంతా కూడా తరలి వచ్చారు. మరికొద్ది క్షణాల్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. విజయ చంద్రిక, ఓటు